ఎంతో ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు అన్నీ చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ చెయ్యం. ఇంకా గట్టిగా ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లడం, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భట్టి గారి ప్రసంగం బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలాగా ఉంది. మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్దం. పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్ లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకిచ్చే హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.